అక్కడ పెడతావేంటి? దీని తల మీద పెట్టు. నువ్వా కుర్చీని ఎంతసేపు మోస్తావో అంతసేపు ఈ దూడను పాలు తాగనిస్తాను. ఒకవేళ నువ్వు కుర్చీని తలపై నుంచి దించితే అప్పుడు ఈ దూడని ఓర్ నాయనో, ఈ కుర్చీ చాలా బరువుగా ఉన్నట్టుంది. నేను దీన్ని మోయకపోతే ఆయన కానూని పాలు తాగనివ్వరు. దాము చూస్తావేంటి? త్వరగా కుర్చీ దాని నెత్తి మీద పెట్టు, లేదంటే నీ తల మీద నేను పెడతాను. కుర్చీ నా తల మీద పెట్టండి. అయ్యో అయ్యగారు, మీరు ఎవరిని శిక్షిస్తున్నారో మర్చిపోయారా? అంటే ఆవిడ మన చిన్న యజమానురాలు గారి కదా. అది నిజమే, కానీ కళ్ళాలిప్పుడు నా చేతుల్లో ఉండాలి, లేదంటే నా నెత్తి మీద భరతనాట్యం చేస్తుంది. నన్ను చూసి గడగడ వణికిపోవాలి, నా గొంతు విని భయపడాలి. అర్థమైందా దాము? అందరూ నా కాళ్ల కింద పడి ఉండాలి, నేను మహారాజును కదా. త్వరగా దాని తల మీద పెట్టా, లేదంటే నీ తల మీద 4 కుర్చీలు పెడతాను. అదిరింది.